Hey guys, this is YSK. Welcome back to my channel. Good morning from Goa. మనము నిన్న గోవాలో లైక్ నార్త్ మొత్తం కవర్ చేసాం కదా గైస్. ఇవాళ కొంచెం సౌత్కి వెళ్ళాం అనమాట. సౌత్లో ఎక్కువ ఏమీ లేదు, బట్ నేను చూపించాల్సింది మీకు పనాజీ ఇంకా బిగ్ డాడీ కెసినో ఉంటాయి కదా, కెసినోస్ ఉంటాయి కదా, షిప్స్, పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, అవి ఇంకా ఒకది చూపిస్తాను. చర్చ్ అది అంటే బాసిలికా ఆఫ్ దాని పేరేందబ్బా, Basilica of Bom జీసస్ అంత గైస్. సో యా, అది ఇక్కడ చాలా ఫేమస్ అబ్బా, సీరియస్లీ చాలా ఫేమస్. సో వెళ్ళాం గైస్ మనం కూడా, ఫేమస్ కదా బాగా. అమ్మా, నేను చాలాసార్లు వెళ్ళేది దానికి. ఇక్కడ చర్చెస్ బాగా ఫేమస్ గైస్ చెప్పాలంటే. యా, సో ఇప్పుడు నేను నా రూమ్ నుంచి ఇక్కడ నాకు కరెక్ట్గా 23 కిలోమీటర్స్ చూపిస్తుండే. 23 కిలోమీటర్స్ ఉండా, 44 మినిట్స్ అంట. ఏం పర్లేదు. ఇవాళ కొంచెం వర్షం లేదు గైస్, అందుకే నేను మళ్ళీ బయటకు వచ్చాను. లేకపోతే నిన్న రాత్రి అయితే గైస్ ఫుల్ వర్షం పడింది. అసలు ఇంజన్ మాల్ ఫంక్షనా ఈషా, ఇంజన్ మాల్ ఫంక్షన్ ఏంటి? ఓకే. సో నేను రాత్రి అయితే ఫుల్ వర్షం గైస్, అసలు ఘోరంగా పడింది వర్షం మాత్రం. నేను అసలు బయటికి వెళ్ళకపోయా. నేను మీకు అది చూపిస్తాను కదా నైట్ టైం, ఆ టీటోస్ లేని కానీ, అసలు గోవా బాగా బీచ్ నైట్ టైం ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా, కానీ అసలు ఎక్కడ గైస్ ఫుల్ వర్షము. అండ్ నాకు తెలిసి ఇంకా అసలు నేను ఎవరు కూడా వెళ్ళలేరేమో, అంటే ఎవరు కూడా పబ్స్కి వీటికి వెళ్ళి ఉండరేమో అని అనుకున్నాను నేను కూడా. ఇంకా అంటే అంత వర్షం పడిందనమాట. సో అంత వర్షం పడిందనమాట. ఇది ఇండియన్ మాల్ ఫంక్షన్ ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు ఇండియన్ మాల్ ఫంక్షన్ వస్తుంది గైస్, అంటే వస్తుంది మళ్ళీ పోతుంది. కానీ మరి ఈసారి అయితే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇక్కడైతే టీవీ షోరూమ్ లేదు, వెళ్తే పనాజీ వెళ్ళాలి మళ్ళీ. ఇదే ఎటు వెళ్తున్నాంలే అండి, పంజిమ్కి. ఐ మీన్ రెండు ఒకటే లేండి, పంజిమ్ పనాజీ రెండు ఒకటే. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అమ్మా, ఇవాళ మండే గైస్. యా, టుడే ఇస్ మండే. సో ఇవాళ జనాలు తక్కువ ఉంటారు గోవాలో, వీకెండ్ అయిపోయింది కదా, ఇంకా అందరూ వెళ్ళిపోతారు ఇంటికి. ఎవరి కొంపలు వాళ్ళు వెళ్ళిపోతారు గైస్. అమ్మ, మనం కూడా వెళ్ళిపోవాలి యాక్చువల్ చెప్పాలి గైస్. నేను రూము అంటే 1 డే ఎక్స్టెండ్ చేసుకున్నా గైస్ రూమ్ని. యా, యాక్చువల్లీ ఇవ్వాలి అనమాట నా చెక్అవుట్, బట్ నేను ఇవాళ కూడా ఉంటున్నాను, రేపు ఇంకా చెక్అవుట్ అయిపోతున్నా. యా గైస్, ఎందుకంటే మనం నార్త్ గోవా, ఐ మీన్ సౌత్ గోవా కూడా చూడలేదు కదా, నేను మీకు చూపిస్తాను. సో ఇవాళ మండేనే కదా, అందరు ఆఫీస్కి వెళ్తున్నారా? గోవాలో అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు గైస్ మండే రోజు. అంటే మరి తప్పట్లేదు గైస్, కొన్నిసార్లు నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే అట్లాంటివి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఇంకా మనం వెళ్ళాం అనమాట. అదే గైస్, మనం ఇప్పుడు పంజిమ్ మెయిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం గైస్. కొంచెం ముందుకెళ్తే మొత్తం ఇంకా పంజిమే అనమాట. వెనక అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది, అందుకే అక్కడ ఏం వ్లాగ్ ఎక్స్క్యూజ్ మీ గైస్, సారీ. వెనకాల అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది, పెద్దగా ఏం వ్లాగ్ చేయలేకపోయా. సో అది మ్యాటర్. ఇదిగో గైస్, ఇది మొత్తం ఇంకా పంజిమే. కొంచెం ముందుకెళ్తే పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ ఉంటుంది సార్, క్రేజీ అంటే క్రేజీ అసలు.
యాక్చువల్లీ మామూలుగా బైక్స్కి వెళ్ళి ఆ బైక్కి ఉన్న బ్రిడ్జ్ కన్నా అదిగో గైస్ ఈ బ్రిడ్జ్ చెప్తుంది నేను. ఈ బ్రిడ్జ్ మాత్రం క్రేజ్ ఉంటుంది. కాకపోతే మనకి బైక్స్కి వెళ్ళలేదు, ఓన్లీ ఫర్ కార్స్, బస్సెస్, ట్రక్స్ అనమాట. బైక్స్కి మాత్రం ఉండుంటే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, సీరియస్లీ. ఇంకా ఇట్లా వెళ్తే ఇంకా పంజిమ్ అనమాట. నేను మళ్ళీ మీకు చూపిస్తాలేండి వచ్చాక. సో మనం ఫస్ట్ చర్చ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి పంజిమ్ అంతా ఒక లుక్ వేద్దాం. సో అది గైస్, ఇదిగో గైస్ నేను చెప్పిన బ్రిడ్జ్. నాకు మస్త్ అంటే ఇది కానీ నైట్ టైం ఉంటుంది గైస్, అసలు లైటింగ్స్ క్రేజీ ఉంటుంది, అసలు మామూలుగా కాదు ఈ బ్రిడ్జ్ మాత్రం. అదే గైస్ అక్కడ మొత్తం ఉన్నాయా మీకు కనిపిస్తున్నాయి క్రూజ్ షిప్స్, అవన్నీ కెసినోసే. ఇంకా అదిగోండి వర్షం పడటం వల్ల అన్నీ చివరికి తెచ్చేసారనమాట. అయ్యో ఫుల్ వర్షం పడింది కదా మొన్న 3 days కంటిన్యూస్గా వర్షం పడింది. ఇంకా అవన్నీ ఒక చివరికి తెచ్చి పెట్టేశారు. ఈ బ్రిడ్జ్ మాత్రం క్రేజ్ గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ ఇది. లైటింగ్స్ చాలా బాగుంటుంది. దానికి లెఫ్ట్లో ఎదుగుంది మొత్తం ఇంక సముద్రమే, ఇంకా ఏమి లేదు. మనం అదిగో వెళ్ళాం గైస్, నేను పంజిమ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనం ముందు ఇది చర్చ్ చాలా ఫేమస్ అనమాట. చర్చ్ అవగొట్ చేసుకుంటే మనకి ఒక పని అయిపోతుంది. అది బాబా నీళ్ళు మాత్రం ఈసారి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి బా, సూపర్. అంటే అదే చర్చ్ అనమాట, అదే బ్రిడ్జ్ అనమాట, మెయిన్ బ్రిడ్జ్. బాబా గైస్ ఒక్కసారి కాదు అది సివిక్ని ఎట్లా మాడిఫై, హోండా సిటీయా సివిక్ ఇది సిటీ అనుకుంటా, సిటీయే. మరి ఏం చేసింది మాడిఫికేషన్, సౌండ్ అది సూపర్. హోండా సిటీని వారు చేసిన మాడిఫికేషన్ అంతా ఇంత కాదు, క్రేజీ అంటే క్రేజీ ఉంది సీరియస్లీ అబ్బా, సూపర్. ఆర్ యూ గోయింగ్ కరెక్ట్ వే? ఓకే గైస్, వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు దట్ చర్చ్ గైస్. యా వచ్చేసామండి, దగ్గరలో ఉన్నాంలే. ఇక్కడ ఎక్కడో ఒక డైవర్షన్ తీసుకోవాలి గైస్, రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. అంతేనా? కాదా? లెఫ్ట్ వెళ్ళాలా? ఓకే మాస్టర్జీ, మీరు ఎలా చెప్తే అలా. కాదు గైస్, ఒక ట్రైన్ ట్రాక్ కూడా రావాలి బేసికలీ. నాకు గుర్తుంది అప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు ఒక ట్రైన్ ట్రాక్ కూడా వచ్చింది మధ్యలో. గైస్ అది కూడా అదే నేను చెప్పింది. అదేనా? అది ఓల్డ్ అన్నా న్యూ అన్నా అంత గుర్తు రావట్లేదు. మనం సర్వీస్ రోడ్లో ఏం చేద్దాం గైస్, ఎందుకైనా బెస్ట్. అదే గైస్, అదే నేను చెప్పిన చర్చ్ అదే. ఐ మీన్ జీసస్ బెసిలికా సంథింగ్, వాట్ అదే తెలియదు ఏంటో. ఓకే జీసస్ బెసిలికా అదే గైస్ నేను చెప్పింది. వన్ అండ్ ఓన్లీ వన్ మనం వెళ్తున్నాం రోడ్డు పైకి. షెట్, సర్వీస్ రోడ్లో వెళ్ళినా ఒకటే, ఆ రోడ్లో వెళ్ళినా ఒకటేనా? సీరియస్లీ బ్రో, ఓల్డ్ గోవా. యా యాక్చువల్లీ వైజాగ్ ఉన్నా కానీ లెఫ్ట్. సో ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఏం రావు అయితే. ఏమో నాకు అలా గుర్తొచ్చింది కదా, సో ఉంటుందేమో అనుకున్నా రైల్వే ట్రాక్. యాక్చువల్లీ ఉండాలనుకుంటాం, అది అసలు నాకు అసలు కొంచెంగా గుర్తులేదు. లేదులే అండి, నేనే పొరపాటు పడ్డా. భ్రమ, అంతా భ్రమ. ఇదే గైస్ ఎంట్రన్స్. ఇంకొంచెం ముందుకెళ్తే ఉంటుంది సూపర్.
అది కూడా గైస్ నేను చెప్పింది అదే. కాకపోతే ఎక్కడ ఎంట్రీ చేయాలి? 1 వేలు ఏం కాదులే అండి. మళ్ళీ 1 వే అనుకున్నా, భయపడ్డా. బాబా ఇది సూపర్ ఉంటే సూపర్, అసలు చాలా బాగుంటుంది కదా ఇది మాత్రం. వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే దీన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. చర్చ్ లెఫ్ట్లోది కదా మెయిన్. ఓ మై గాడ్, అంటే రైట్లోది లెఫ్ట్లోది మొత్తం ఒకటే. లెఫ్ట్లోది మాత్రం చాలా మెయిన్ గైస్. నేను దీని గురించి మాట్లాడుతున్నా. అది కొత్తది, ఇది పాతది అనుకుంటా. ఎస్ గాట్ మనం బైక్ పార్క్ చేయాలి. అదే గైస్ ఇది నేను మాట్లాడుతుంది. సారీ, నేను ఇందాక నుంచి ఇది అనుకుంటున్నా, బట్ ఐ వాస్ రాంగ్. ఇది నేను మాట్లాడుతుంది దీని గురించి. చాలా ఓల్డ్ చర్చ్ అనమాట ఇది. అది మరి అదేంటారో, అది కూడా అది కూడా చర్చేనా ఏమో మరి. ఓకే, బైక్స్ ఇక్కడ పార్క్ చేయాలి. దిస్ ఈస్ ద చర్చ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇందాక నుంచి నేను తప్పు చెప్తున్నా. అంటే అది కూడా చర్చ్ అండి, బట్ అది నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది నేను చెప్తుంది. లోపల రికార్డ్ చేయొచ్చో లేదు తెలియదు గైస్, బట్ నేను ట్రై చేస్తా. గాయస్ లోపలికైతే వెళ్ళనియట్లేదు. ఇది మొత్తం ఇంకా చాలా ఓల్డ్ అనమాట ఇది చర్చ్. అసలు ఎంత ఓల్డ్ అంటే చెప్పలేం మనం. బట్ అన్ఫార్చునేట్లీ లోపలికైతే కెమెరాస్ కానీ ఏది కానీ అలో చేయట్లేదు. యా గైస్, రికార్డ్ చేస్తున్నా కూడా బాబు అంటున్నారు. చర్చ్ బయట నుంచే చూపించాల్సి వస్తుంది గైస్ మీకు. ఒక రౌండ్ చేద్దాం చుట్టూతా. అది గైస్ ఇదిగోండి. అది లోపల జస్ట్ జీసస్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకా కొన్ని షాపింగ్స్ ఉంటాయి గైస్, ఉంటాయి కదా, చైన్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయి లోపల. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఎలా చేయట్లేదు. అండ్ చర్చ్కి చుట్టూ తిరుగుదామన్నా కూడా లేదనుకుంటా. చూద్దాం ఒకసారి వెళ్ళి, ఏమంటారు మహా అంటే. అసలు చూడండి గైస్ ఎంత బాగుందో. అబ్బా సూపర్ ఉంది అసలు. మొత్తం చాలా ఓల్డ్, మొత్తం ఓల్డ్ బాగా. ఓ ఇది ఎగ్జిటా? ఓ షట్, డోర్స్ లాక్ ఉంది గైస్. ఇది మొత్తం ఇంకా వేరే అనుకుంటా గైస్. ఇది మొత్తం వేరేదిలే, మనం ఎలాగొద్దు అనుకుంటా. సూపర్ ఉంది, చల్లగా ఉంది ఇక్కడ. కాకపోతే వావ్, మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తా గైస్, ఓకేనా. ఇది అదే బేసిక్గా లోపలికి వెళ్ళాలి, అప్పుడే బాగుంటుందండి. బట్ లోపలికి అసలు వాళ్ళు ఎలా చేయట్లేదు నన్ను.
ఈ కెమెరా, ఈ బ్యాగ్ అవన్నీ చూసి అలో చేయట్లేదు. గ్యాస్ ఇదే గ్యాస్ మెయిన్ ఉన్న ఎంట్రన్స్ ఎగ్జిట్. అదండి అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్.